నువ్వు లేకపోతే నేను లేనన్నావు. నువ్వు లేకపోతే నేను బతకలేనన్నావు. నువ్వు పుట్టింది నా కోసమే అన్నావు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నమ్మలేదని చెప్పి అందరూ చూస్తుండగా అమ్మాయిని చంపేశావు. అంటే నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదని ఆ అమ్మాయికి అర్థమైపోయింది. అందుకే నేను రిజెక్ట్ చేసింది. ప్రేమ అంటే చంపేయటం కాదు. వాళ్ళే ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ సంతోషాన్ని కోరుకోవాలి. నీది ప్రేమ కాదు, మూర్ఖత్వం, ఆకర్షణ, కోరిక, ఎలాగైనా దక్కించుకోవాలి అనే మూర్ఖత్వం. అందువల్లే ఇవన్నీ గ్రహించింది కాబట్టే ఆ అమ్మాయి నీ లవ్ని రిజెక్ట్ చేసింది. నీకంటే బలహీనరాలు కాబట్టి ఆ అమ్మాయిని చంపేశావు. నీకంటే బలంగా పుట్టుంటే నిన్నే చంపేసేదేమో. అందుకోసమని ప్రేమించిన వాడు ఎవడో చంపేయరు, చంపడానికి ప్రయత్నం చేయరు. ఈ రోజుల్లో ఉన్నవన్నీ నిజమైన ప్రేమని భ్రమపడుతున్నావు. అందరికీ ఉన్నట్టుగా నాకు కూడా ఒక అమ్మాయి కావాలి అని ప్రయత్నం చేశావు. బై బ్యాడ్ లక్ నీ యొక్క యాటిట్యూడ్, నీ మనస్తత్వం, నీకు నువ్వే ఆ అమ్మాయి ముందు బయట పెట్టుకున్నావు కాబట్టే వీటితో ఉంటే నేను సుఖంగా ఉండలేనురా అనుకుంది, రిజెక్ట్ చేసింది. పాపం చనిపోయింది. చనిపోయిన తర్వాత నువ్వు కూడా ఎక్కడున్నావు? జైల్లో ఉన్నావు. అందుకోసమనే ఉద్రేకంతో ఆవేశంతో చేయకుండా ఉండాలన్న యూత్ కోసం ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒక్కసారి చూడండి, అందరూ చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడు ఈ చావులు ఉండవు, జైల్లో కూర్చోవటాలు ఉండవు. కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ.